ఎంతమంది భార్యలు భర్తకు భయపడుతున్నారా, భయపెడుతున్నారా? భయపడేవాళ్ళ కంటే భయపెట్టేవాళ్ళు ఎక్కువలా కనపడుతున్నారు ఈ రోజులు. వాళ్ళని దేవుడు ఎలా దీవిస్తాడు? దేవుడు దీవించలేడు. ఎందుకంటే నువ్వు భయపడుతున్నావు కానీ భయపెడుతున్నావు కానీ భయపడట్లేదు. అది దేవుని మాటను బట్టి నువ్వు లోబడాలి. ఆ భర్త ఎలాంటి వాడైనా ఏమైనా నువ్వు ఎందుకు లోబడుతున్నావు? నీవు దేవుని బట్టి లోబడితే నీ విధేయతను బట్టి దేవుడు నీ భర్తను నిన్ను ప్రేమించేటట్లు చేస్తాడు. ఎందుకు నీ భార్య నీకు లోబడుతుందయ్యా, నీ భయపడుతుంది, నువ్వు ఎందుకు ప్రేమించవు అని దేవుడు భర్తను గద్దిస్తాడు. దేవుడు నీ భర్తను గద్దించే అవకాశం నీ అవిధేయత వలన నువ్వు ఇవ్వట్లేదు. ఎందుకంటే ఆయన వెళ్ళి మాట్లాడాడు అనుకోండి, ప్రభు ఆవిడ ముందు లోబడమని, నువ్వు లోబడమన్నట్టు ఆవిడ లోబడతలేదు, భయపడతలేదు అంటాడు. సో ఆ ప్రశ్నలో ఆయన దగ్గర నుంచి ఏమీ రాకుండా కానీ ముందు ఏం చెప్పాడు? నువ్వు లోబడు, నేను ఆయన్ని నా ప్రేమతో నింపి నిన్ను ప్రేమించేటట్టు చేస్తాను. ఎందుకంటే నువ్వు నా ఆజ్ఞ బట్టి నీ భర్తకు లోబడ్డావు కనుక నా ప్రేమను నీ భర్తలో నేను నింపి నిన్ను ప్రేమించేటట్లు నేను చేస్తాను. అందరికీ అర్థమైందా? భార్యలందరికీ అర్థం కాలేదా? మనం చేయాల్సినవి అర్థం కావు. మనకి ఎవరైనా చేయాల్సినవి అయితే అర్థమవుతుంది. మనం ఇవ్వాల్సినవి మనకి వినపడవు. ఎవరైనా ఇవ్వాల్సినవి అయితే మనకి వినపడతాయి. మనం మొహమాటం లేకుండా మాట్లాడుకోవాల్సి వస్తే అది దేవుడు ఊరికినే ప్రార్థన చేస్తే వినడు. ఆయన చెప్పింది చేస్తే వింటాడు నీ ప్రార్థన. నువ్వు ఇచ్చి శోధించు, లోబడి దేవుడిని అడుగు. అప్పుడు దేవుడు ఆయన నీ పక్షంగా వ్యాజ్యమాడతాడు, నీ పక్షంగా న్యాయం చేస్తాడు, నీ పక్షంగా పోరాడతాడు. భర్త ప్రేమించడం మొదలు పెడితే లోబడని భార్య అని అప్పుడు దేవుడు గద్దిస్తాడు. నీ భర్త ఇంతగా ప్రేమిస్తుంటే నువ్వెందుకు లోబడట్లేదు? సో లోబడ్డం అంటే అర్థమైంది. విధేయత చూపించడం అంటే ఎవరికి విధేయత చూపించాలి అర్థమవుతుంది కదా. అట్లాగే అదే ఒకసారి మరొక ఎలాగ సందర్భం వచ్చింది కనుక 1 పేతురు పత్రిక 3వ అధ్యాయం 1 నుంచి 6 వరకు ఉన్న వచనాలు చదవండి. 1 పేతురు పత్రిక అలా లోబడి ఎవరు దీవించబడ్డారో కూడా మీకు చెప్తాను. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయము 1 నుంచి 6 వరకు ఉన్న వచనాలు. అటువలే స్త్రీలారా, మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. అందువలన వారిలో ఎవరైనాను వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూసి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టబడవచ్చు. కుమారి గారు ఒక్క నిమిషం ఆగండి. ఇప్పుడు భర్తలు మారట్లేదంటే ప్రాబ్లం ఎక్కడుంది? భార్యలు నడవడికి సరిగ్గా లేదు, అందుకనే వాళ్ళు మారట్లేదు. నేనన్న మాట కాదు, నేనన్నా తప్పులేదు. ఏమంటున్నాడు? వాళ్ళు మారాలి అంటే మీ నడవడికను బట్టి మారుతారు, మీ విధేయతను బట్టి వాళ్ళు మారుతారు. వాళ్ళకి వాక్యం లేకపోయినా కానీ మీ యొక్క సత్ప్రవర్తన బట్టి వాళ్ళని మార్చుకోవచ్చు. ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నాను, నేను గట్టిగా నమ్ముతున్నాను. నేను మాట్లాడలేదు. హల్లెలూయా, హల్లెలూయా. మీరు అలాగూ చేస్తే మీ భర్తలు మారతారని చెప్పిన దేవుని వాక్యం ఎప్పుడు తప్పిపోదు, అబద్ధం కాదు, అది నిజం. అది నువ్వు చేస్తేనే మారతారు. ఎప్పుడంటే మారకపోతే దేవుడు కాలరుచిని లాక్కొస్తాడు. నేను కాలరుచిని లాక్కొచ్చిన పురుషులను కూడా చూశాను. దేవుడు ఏదో ముల్లెట్టి పట్టుకొచ్చి మొత్తానికి దేవుడు వాళ్ళలో భార్య ఎంత ప్రేమ. ఒకసారి ఒక ఆయనకి జ్వరం వచ్చింది, హాస్పిటల్ 3 అంతస్తులు పైన పెట్టాడు డాక్టర్ గారు. ఆ భార్య ఎక్కి దిగుతుంది చూశాడు. అయ్యి బాబా పాస్టర్ గారు, మా ఆవిడ కనుక అలాగ ఎక్కి దిగింది కానండి, ఇంకెవరైతే అలాగ ఎక్కి దిగేవాళ్ళు కాదేమో. జడలు అల్లుకొనిటయు, బంగారు నగలు పెట్టుకునిటయు, వస్త్రములు ధరించుకొనిటయును వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక, సాధువైనట్టియు మృదువైనట్టియునైన గుణమును అక్షయాలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను. అది దేవుని దృష్టికి మిగుల విలువగలది. అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడి ఉండుట చేత తమ్మును తాము అలంకరించుకొనిరి. ఆ ప్రకారము సారా అబ్రహామును యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. మీరును యోగ్యముగా నడుచుకొనుచు ఏ భయమునకు బెదరకయున్న ఎడల ఆమెకు పిల్లలగుదురు. చూడండి,
శారమ్మకి అలంకారం ఏంటంట? యజమానుడు అని పిలిచి లోబడిందంట. ఆమె విధేయతే శారమ్మకి అలంకారం. ఆ అలంకారమే అందాన్ని, విలువను కూడా పట్టుకొచ్చింది. కొన్ని అలంకారాలు అందమే కానీ విలువ పట్టుకురావు. ఇక్కడ అక్షయమైన అంతరంగికమైన అలంకరణ నీకు అందముతో పాటు ఆశీర్వాదం కూడా పట్టుకొస్తుంది. శారమ్మ అలాగే దీవించబడింది. వెళ్దాం శారమ్మ అంటే పాపం మన పాస్టమ్మ గారు అలాగే ఆవిడ కూడా వెనకమాల బయలుదేరి వెళ్ళిపోయింది. అలాంటి భార్యల్ని దేవుడు దీవించకుండా ఎందుకుంటాడు? అందుకనే ఆ శారమ్మ ఆమె గొడ్రాలైన దేవుడు ఫలింపజేశాడు. హల్లెలూయా. అంటే నీ విధేయత నిష్ఫలమైనది కూడా ఫలింపచేయటానికి దేవునికి అవకాశం ఇస్తుంది. విధేయత చూపింది కనుక నేను అనేకులకు తల్లిగా చేస్తానన్నాడు దేవుడు. ఇవన్నీ లేకముందే అబ్రహాముకి శారమ్మ లోబడింది. వెళదామంటే అన్నీ వదిలేసి బయలుదేరి వచ్చేసింది. ఏం మాట్లాడలేదు. ఎక్కడికి వెళితే అక్కడికి వెళ్ళింది. చాలాసార్లు శారమ్మ వాళ్ళు మాట్లాడిన మాటలను బట్టి ఆమె కిడ్నాప్ చేయబడింది. 2 సార్లు 2 సార్లు అనుకున్నా. అయినా అలాగే లోబడింది. దేవుడు ఏ రోజునైనా ఆమెను ముట్టనిచ్చాడా? ముట్టనివ్వలేదు. ఆమె ఎంక కన్ను ఎత్తేవో కన్ను పీకేస్తాను అన్నాడు దేవుడు. కన్ను కాదు, మీ రాజ్యంలో ఎవరికి గర్భఫలం ఉండదు, అందరి గర్భాలు మూసేస్తాను అన్నాడు దేవుడు. ఎందుకో తెలుసా? భర్తకు లోబడిన భార్యని సంరక్షించడం పైన ఉన్న దేవుడి డ్యూటీ అది. హల్లెలూయా. ఆమె అబ్రహాం వైపు చూడాల. అబ్రహాం ఏంటి నన్ను రమ్మన్నాడు, కూడా వచ్చాను, నన్ను ఎలా చేసి ఎక్కడ పెట్టేసాడు అని అందా? అనలే. నా యజమానుడు రమ్మన్నాడు, ఆయన్ని దేవుడు రమ్మన్నాడు, ఈయన నన్ను రమ్మన్నాడు. నేను దేవుడిని బట్టి అబ్రహాం గారితో పాటు వెళతానని నిర్ణయం తీసుకున్న శారమ్మ యొక్క భద్రత, సెక్యూరిటీ, ఆమె భవిష్యత్తుని, ఆమె జీవితానికి అందాన్ని, విలువను దేవుడిచ్చాడు. హల్లెలూయా. నిన్ను దేవుడు దీవించాలి. దేవుడు దీవిస్తాడు కూడా తన మాటకు విధేయులైన వాళ్ళని. అందుకనే శారమ్మని మామూలుగా దీవించలే. భూలోకంలో ఎవరికీ లేనట్లుగా ఓ గుర్తుండిపోయేటట్లుగా దేవుడు శారమ్మను దీవించాడు. హల్లెలూయా. హల్లెలూయా. శారమ్మ ఎంత ఓపికమంతురారు పాపం. మెట్ట మధ్యాహ్నం ఎదురు చుట్టాలు వస్తే చెప్పబెట్టకుండా భోజనాన్ని పిలిచేసి భోజనం పెట్టే అన్నాడు అబ్రహాం గారు. ఏమైనా నీకన్నా మతం ఉందా, మత లేదా, ఇప్పుడు భోజనం పెట్టమంటావా, నువ్వు నీకు వంట చేయనా అని అందా? అని అనలే. చెప్తే వెంటనే మెట్ట మధ్యాహ్నం అయినా ఎన్ని మానికలు అన్ని పిండి పిసికి అన్నీ చేసి పెట్టింది. ఆ భర్తకి భార్య విధేయత చూపించటం అక్కడ ఉన్న దేవదూతలుగా వచ్చిన దేవుడు చూశాడు. హల్లెలూయా. ఎట్లాంటి భర్తకి విధేయత కలిగిన భార్య అని దీవించకుండా ఎలాగుండగలదు నేను అనుకున్నాడు దేవుడు. అంతే. వెళ్తా దేవుడు దీవుని వచ్చిన బలికి వెళ్ళాడు. సారా మళ్ళీ సంవత్సరం నేను వస్తాను, వచ్చేటప్పటికి నీ ఒడిలో మగబిడ్డ ఉంటాడు అని చెప్పాడు దేవుడు. హల్లెలూయా. దేవుని విధేయత దీవించలేని శాపమంటూ ఏమీ లేదు ఈ లోకంలో. దేవుడంటూ దీవిస్తే ఏ శాపము నిలబడదు, ఏ నిష్ఫలము, ఏ ఫలింపు లేని జీవితము ఉండదు. అవిధేయత వలన చాలామంది దీవించబడలేకపోతున్నారు. అంతేగాని దేవుడు మాట తప్పేవాడు కాడు. దేవుడు మాట ఇచ్చాడంటే ఆయన తప్పకుండా ఆయన నెరవేరుస్తాడు. ఆయన న్యాయవంతుడు. తన మాటను వెనదీసుకునేవాడు కాడు. కాకపోతే మన అవిధేయత దేవుని మాట నెరవేరకుండా ఉండటానికి కారణమవుతుంది. కానీ దేవుడు మాట ఇచ్చి నెరవేర్చలేనివాడు ఎంత మాత్రము కాదు. మీరు నిజంగా ఈరోజు మీరు విన్న వాక్యానికి విధేయులైతే మీ ఇంటిలో ఎలాగుంటుందో తెలుసా? పరలోకం లాగా ఉంటుంది మీ ఇల్లు. ఎందుకంటే మీ విధేయత, మీ ప్రేమను చూడడానికి పైనుంచి దేవుడు దిగొస్తాడు. హల్లెలూయా. మీరు దెబ్బలాడుకుంటే దిగిరాడు, గొణుక్కుంటే దిగిరాడు, తిట్టుకుంటే దిగిరాడు, కొట్టుకుంటే దిగిరాడు. మీరు మీరు విధేయత, ప్రేమ ఆయన చెప్పిన 2 దంపతులిద్దరూ చేస్తే దేవుడు పరలోకంలో ఉండడు, నీ ఇంటిలోనే ఉంటాడు, నీతోనే ఉంటాడు. నీతో ప్రతిరోజు 3 పూట్ల భోంచేస్తాడు దేవుడు. అటువంటి దిల్లు కానీ మనం దేవుడికి ఇవ్వగలిగితే, అటువంటి పరిస్థితులు దేవుడికి ఇస్తే మనతో ప్రతి భోజనంతో దేవుడు సైలెంట్ గెస్ట్గా ఉంటాడు. హల్లెలూయా.
నేను చెప్తున్నాను, వండేటప్పుడు వడ్డించేటప్పుడు గుర్తుపెట్టుకోండి, మీరు ఎలా వడ్డిస్తున్నారో ఎలా వండుతున్నారో ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నారు. కోపం వచ్చినప్పుడు కారం ఎక్కువ వేసి, బాధ కలిగినప్పుడు ఉప్పు తక్కువ వేసి, ఇవన్నీ కొట్టక్కర లేకుండా తిట్టక్కర లేకుండా చేసే పనులు చూసారా? అవి దేవుడు చూస్తున్నారు. దేవుడు భయపడి మీరు ఏదైనా చేయండి, దేవుడికి లోబడి ఏదైనా చేయండి. దేవుడు మీ భయాన్ని, మీ విధేయతను, మీ యొక్క లోబడ్డాన్ని చూసి దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి భయపడి, దేవునికి లోబడి అబీగయీలు గుణవంతురాలుగా ఉంటే, దేవుడు ఆ మోటి భర్త అన్యాయం చేసిన దేవుడు అబీగయీలే కదా, నాబాలు భార్య అబీగయీలే కదా, గుర్తుందా మీ అందరికీ? దేవుడు ఆమెకు న్యాయం చేస్తాడు. ఎప్పుడు తనగల ఎలాంటి మొరటోని అబీగయీలు చాలా అందగత్తి, చాలా గుణవంతురాలు. కానీ నాబాలు ఒట్టి మొరటివాడు. ఆ మొట్టడికి ఈవిని ఎందుకు ఇచ్చాడు దేవుడు అని మనం అడుగుతాం. అబీగయీలు అడగల. దేవుడికి అన్నీ తెలుసు. దేవుడు మేలు చేసేవాడు కానీ కీడు చేసేవాడు కాదు. దేవుడు గుణవతి అయిన అబీగయీల్ని కాదు, మొరటవాడైన నాబాలును కూడా దేవుడు ప్రేమించాడు. ఎందుకంటే దేవుడు ప్రేమించేది మన గుణగణాన్ని గట్టి కాదు, ఆయన ప్రేమామయుడు కనుక అందరినీ ప్రేమిస్తాడు. ఆయన ప్రేమించి ఎంతగా ప్రేమించాడంటే ఆ మొరటోడైన గుణవంతురాలైన భార్యని ఇచ్చాడు. కానీ బాధాకరం ఏంటంటే దేవుడు ఇచ్చిన యోగ్యురాలైన భార్యను గుర్తించలేని మూర్ఖత్వంలో నాబాలు ఉండిపోయాడు. దేవుడు ఎవరికి అన్యాయం చేయడు. బలహీనులకు మరింత ఎక్కువ కృప చూపిస్తాడు. దేవుని బిడ్డలారా, విధేయత కలిగిన వ్యక్తిని దేవుడు ఆశీర్వదించకుండా ఉండలేడు, దేవుడు దీవించకుండా ఉండలేడు. ఎందుకంటే విధేయత చూపించినప్పుడు మనకి ముద్దేసుకొస్తారు పిల్లలు. మనం చెప్పిన పనులన్నీ చేస్తారనుకోండి, మన పిల్లల్ని మనం ఎత్తుకుని ముద్దు పెట్టుకుంటాం. ఏం చేయలేదనుకోండి, కిందే ఉంటాడు. కానీ అన్నీ చేస్తే ఏం చేస్తాం? ఎత్తుకుని ముద్దు పెట్టుకుంటాం, సంకలో ఎత్తుకుంటాం, భుజం మీద ఎక్కించుకుంటాం, నెత్తి మీద పెట్టుకుంటాం. విధేయత చూపించిన వారిని గొణక్కుండా సనక్కుండగా విధేయత చూపించిన ప్రతి వ్యక్తిని దేవుడు ఎక్కడ పెట్టుకుంటాడు తెలుసా? నెత్తి మీద పెట్టుకుంటాడు. ఇంకా ఎవరికి విధేయత చూపించాలో ఎఫెసీ పత్రికలోనే మనం 6వ అధ్యాయం 1వ వచనం ఒకసారి చదవండి. 6వ అధ్యాయం, పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులయ్యుండుడి, దేవుని స్తోత్రం కలుగును గాక, ఇది ధర్మమే. నీకు మేలు కలిగినట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు వగదువు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ఏం చెప్పాడు? లోబడమన్నాడు. ఎవరిని? భార్యను లోబడమన్నాడు, బిడ్డలను లోబడమన్నాడు. ఎందుకంటే ఆ ఇంటికి యజమానిగా దేవుడు పెట్టినవాడు దేవుడే. ఆ యజమానిని దేవుడు పెట్టాడు. ఆ యజమానికి భార్యని లోపరిచి బిడ్డను లోపరిచి అప్పుడు అడుగుతాడు, అయ్యా చూచావా, నీకు ఎంత విధేయత చూపించే భార్యని ఇచ్చానో, నీకు ఎంత లోబడి పిల్లల్ని ఇచ్చానో చూచావా? నువ్వు వాళ్ళని ప్రేమించు. వాళ్ళు నా మాటకు లోబడ్డారు, నువ్వు వాళ్ళని ప్రేమించు. నువ్వు ప్రాణం పెట్టినంతగా వాళ్ళని ప్రేమించు. నువ్వు బ్రతికితే వాళ్ళ కొరకే బతకాలి, నువ్వు చనిపోతే వాళ్ళ కొరకే చనిపోవాలి. ఓ పాస్టర్ గారు వచ్చి ఏడుస్తూ చెప్పాడు, పాస్టర్ గారు, నా భార్య చాలా గుణవంతురాలండి, దేవుడు నాకు ఎందుకు ఇచ్చాడు అర్థం కావట్లేదు, నేను అంత యోగ్యుణ్ణి కాను, నా బిడ్డలు చాలా బుద్ధిమంతులండి, వాళ్ళకి తండ్రిగా ఉండటానికి కూడా నేను తగినవాడిని కాదండి అని పశ్చాత్తాపంతో కన్నీటితో దేవుని పాదాల మీద పడి ఏడుస్తుంటే నాకు ఆశ్చర్యం వేసింది. ఒక వ్యక్తిలో దేవుడు పశ్చాత్తాపాన్ని శిక్షించి కాదు, మేలు చేసి పశ్చాత్తాపం కలగాలని చూస్తాడు. అందుకని మాట వినకుండా వెళ్ళిపోయినా వాళ్ళకి ఉదయకాలమే బ్రేక్ఫాస్ట్ రెడీ చేసి, పిల్లలారా రండి టిఫిన్ చేద్దామని సేవను వదిలేసి వెళ్ళిపోయిన పేతురు బృందాన్ని పిలిచి టిఫిన్ పెడితే వలయమని వల నిండా చేపలు పడేటట్లు చేస్తే పేతురు అంటాడు, నేను పాపిని ప్రభువా, నీకు అవిధేయుడిని వెళ్ళిపోయిన నన్ను నువ్వు మరలా చేరదీశావు. ఎలా చేరదీశావు? తొట్లు పెట్టకుండా, ఏమీ చేయకుండా
పిలిచి దీవించి చేపని వాళ్ళ నిండా చేపలు ఇచ్చి తినటానికి ఆహారం సిద్ధపరిచి అలా శిక్షించాడు దేవుడు. పేతురు పశ్చాత్తాపడి ఇంకెప్పుడు వెనక్కి తిరగకూడదు, సచ్చినా దేవుడికి లోబడి ఉండాలని ఓ సమర్పణతో అవి వదిలేసి అన్నిటిని వదిలేసి దేవా నువ్వే కావాలయ్యా నాకు. అందుకని అడుగుతాడు ప్రభు, పేతురు వీటన్నిటికంటే ఎక్కువగా నన్ను ప్రేమిస్తున్నావా? అవును ప్రభువా, నీకు తెలుసు కదా నేను నిన్ను ప్రేమిస్తున్నానని దేవుడు అడుగుతున్నాడు. అన్నీ ఇచ్చి అప్పుడు నిన్ను అడుగుతాడు, ఇన్నిచ్చిన నన్ను నువ్వు లోబడకపోవటం న్యాయమా పేతురు చెప్పు? నీకు మంచి భార్యని ఇచ్చాను, నీకు మంచి బిడ్డల్ని ఇచ్చాను, నువ్వు నీ కుటుంబాన్ని బాధ్యతగా చూసుకోపోవటం నీకు న్యాయమా? దేవుడు గద్దిస్తాడు, దేవుడు మందలిస్తాడు, దేవుడు బుద్ధి చెప్తాడు బుద్ధి లేని వాళ్ళకి. అది దేవుడు ఆ పని చేయాలంటే నువ్వు చూపించవలసిన విధేయత తప్పనిసరిగా చూపిస్తే నువ్వు ప్రార్థన కూడా చేయనక్కర్లే. దేవుడే నీకు ఎవరిని లోపరచాలో, ఎవరికి నీ మీద ప్రేమ పుట్టించాలో, ఎవరికి నీ మీద జాలి కలిగించాలో దేవుడే చేస్తాడు. ఎస్తేరు తన పెన్న అయిన మాటకు లోబడి తావుకైనా చిత్తం పడి రాజు ఆశ్రమానికి వెళితే రాజు ఖడ్గానికి దేవుడు ఎస్తేరుని అప్పగించాడా? రాజుకి ఎస్తేరు మీద దయ కలిగించి బంగారు కమ్మిని చూపిస్తే లోనకి రావచ్చంట. తన చేతిలో ఉన్న బంగారు దండాన్ని చూపిస్తే ఎస్తేరు వచ్చే దండాన్ని పట్టుకుంటే, రాణి కావాలి, నా రాజ్యం అర్ధభాగం కావాలా, నువ్వేం కోరుకున్నా ఇస్తానన్నాడు. ఎందుకు? ఆ సభలో ఉన్నప్పుడు పిలుపు లేకుండా రాణి కాదు ఎవరు వచ్చినా కానీ తలలేసిపోతాం, ఇంకేం ఉండదు అక్కడ. కానీ తండ్రి మాటకు లోబడిన బిడ్డ తలను పైనున్న దేవుడు కాపాడాడు. రాజుగారిలో దయ పుట్టించాడు, రాజుగారిలో ప్రేమను పుట్టించాడు. ఏమండి, రాజుగారి కంటే మూర్ఖుడా? మన రాజుగారు కాదు. ఆ రాజుగారి కంటే ఈ లోకంలో ఎవరన్నా అంత పవర్ఫుల్గా ఉన్నారా? ఆ రాజు మనసే మార్చినప్పుడు ప్రేమను పుట్టించి తన బిజినెస్ అంతా పక్కన పెట్టుకుని వచ్చినటువంటి రాణిని ఆహ్వానించినటువంటి మనసు బైబిల్లో ఉంది. దేవుడు రాజుకి ఎస్తేరు పట్ల దయ పుట్టించాడంట. ఎందుకో తెలుసా? భయమైన ప్రాణాపాయమైన పెన్నైన మాటకి లోబడింది ఎస్తేరు. పిల్లారా, ఇక్కడ ఎవరు లేరు, పిల్లలు అందరూ స్కూల్కి వెళ్ళిపోయినట్టున్నారు. లోబడండి, మీ తల్లిదండ్రులకు లోబడండి, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. ఎందుకంటే ఆజ్ఞలో వాగ్దానంతో కూడిన మొదటి ఆజ్ఞ. ఎందుకు దేవుడు దీవిస్తాడంటే ఆయన మాటకు నువ్వు లోబడినందువల్ల దీవిస్తాడు. నీ తల్లిని నీ తండ్రిని సన్మానింపుము, నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతులవుతావు అన్న దేవుని ఆజ్ఞ మనం చూచారా? దానికి లోబడిన వాళ్ళందరినీ దేవుడు దీవిస్తాడు. విధేయత లేక చాలామంది దైవిక ఆశీర్వాదాలు కోల్పోతున్నారు. ఈ విధేయత లేకపోతే రక్షణ లేదు. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడు, నమ్మనవాడు అంటే విధేయత చూపించిన వాడు రక్షింపబడతాడని ఇందాక హెబ్రీ పత్రిక 5వ అధ్యాయంలో చదువుకున్నాం 10వ వచనంలో. విధేయత చూపించేవాడికే రక్షణ, విధేయత చూపించేవాడికే ఆశీర్వాదాలు అన్నీ దేవుడిస్తాడు. చాలామంది విధేయతను పక్కన పెట్టేశారు. కొంతవరకే విధేయత చూపిస్తున్నాను, నేను విధేయత చూపిస్తున్నాను అంటున్నారు. కానీ ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం చూడండి ఒకసారి. ఫిలిప్పీ పత్రిక 2:8 చాలండి. యేసయ్య గురించి మాటలు చెప్తున్నారు పౌలు గారు. తండ్రి అయిన దేవుడికి కుమారుడైన ప్రభు ఎంత విధేయత చూపించాడంట? శిలువ మరణము నొందునంతగా విధేయత చూపించాడు. అందుకని ఆయన నామం అన్ని నామముల కంటే పైనామం. ప్రతి నాలుక ఆయనను బట్టి తండ్రిని స్తుతించినట్లుగా, ప్రతి మోకాలు ఆయన నామమున వంగునట్లుగా తండ్రి ఎందుకు చేశాడు? వీళ్ళందరిని ఎందుకు లోబరిచాడు? ఈయన తండ్రికి లోబడి పరలోకాన్ని విడిచి భూలోకానికి వచ్చి తండ్రి చిత్తానికి ప్రాణమునైనా విడిచిపెట్టాడు, కానీ తండ్రి చిత్తానికి అవిధేయుడు అవలే. అందుకనే అన్ని నామముల కంటే
పరిణామంగా చేశాడు. విధేయతలో ఆశీర్వాదం ఉంది. ఇంకొక మాట కూడా చదువుదాం. 6వ అధ్యాయంలోనే 5వ వచనం. దాసులారా, యథార్థమైన హృదయం గలవారై భయముతోనూ వణుకుతోనూ క్రీస్తునకు వలె శరీర విషయమై మీ యజమానులైన వారికి విధేయులయ్యుండుడి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనుషులను పెట్టువారు చేయునట్లు కంటికి కనబడటకే గాక క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తమును మనఃపూర్వకముగా జరిగించుచు మనుషులకు చేసినట్టు కాక ప్రభువునకు చేసినట్లే ఇష్టపూర్వకముగా చేయుడి. దేవుని స్తోత్రం కలుగును గాక. దాసుడైనను స్వతంత్రుడైనను మీలో ప్రతి వాడును ఏ సత్కార్యము చేసినో దాని ఫలము ప్రభువు వలన పొందునని మీరెరుగుదురు. మీరు చేసేదంతా ఎవరికి చేయాలంట? భర్తకు చేసినా, బిడ్డలకు చేసినా, యజమాని చేసినా ఎవరికి చేసినట్టు చేయాలి? ప్రభువుకు చేసినట్లుగా ప్రభువు నామములో ప్రభువు కొరకు మనం చేస్తే ప్రతిఫలం కూడా ప్రభువు దగ్గర నుంచే వస్తుంది. అంటే నీ ప్రయాస వృధా కాదు, నీ విధేయత నీకు వృధా కాదు. వారి విషయంలో దేవుడే ఫలాన్ని ఇస్తాడు, దేవుడే న్యాయం చేస్తాడు. ఆ బిడ్డలను దీవించటమో మరి ఏది చేయటమో నీ నష్టాన్ని దేవుడు భర్తీ చేస్తాడు. అలాగే దాసు ఎక్కడ పనిచేస్తున్నా, ఏ స్థలంలో పనిచేస్తున్నా, ఎలా పనిచేయాలంటే వారు ఎవరైనా మీరు ప్రభువుని బట్టి విధేయులవ్వండి. మీ విధేయత వాళ్ళని మార్చడానికి దేవుడికి అవకాశం ఇస్తుంది. మన గొనుగుళ్ళు సనుగుళ్ళు దేవుని జోక్యం చేసుకోకుండా చేస్తాయి. అయ్యో నా బిడ్డ నలిగిపోతుంది. దేవుడు మోషేతో అంటాడు, నా ప్రజలు పెట్టిన మొర నేను విన్నాను, ఆ ఐగుప్తీయులు నా ప్రజల్ని హింస పెడుతున్నారు, నువ్వు వెళ్ళు వాళ్ళని తీసుకురా. ఐగుప్తీయులు ఇశ్రాయేలుని పెట్టే శ్రమ ఎవరు చూశారు? దేవుడు చూశాడు. వాళ్ళ మొర ఎవరు విన్నారు? దేవుడు విన్నాడు. అందుకని దేవుడు అంటున్నాడు, ఇదిగో నువ్వు వెళ్ళు, నా ప్రజలను తీసుకురా అని దేవుడే మోషేని పంపించాడు వాళ్ళని విడిపించడానికి. సో మన జీవితంలో దేవుని బిడ్డలారా, మీరు దీవించబడాలంటే మీ భర్తకు లోబడండి, మీ తల్లిదండ్రులకు లోబడండి, పెద్దలకు లోబడండి, బంధువులకు లోబడండి. అంటే పెద్దవారైన వారి విషయంలో మీ గురువులైన, ఉపాధ్యాయులైన, దేవుని సేవకులైన. చాలామంది దేవుని సేవకుని విషయంలో చేసే పని వాళ్ళ దేవుడు దీవించకుండా అడ్డుపడతారు. ఈ సంఘంలో ఉన్నవాళ్ళు దీవించబడాలంటే ఈ సంఘానికి దేవుడు నియమించిన వ్యక్తికి లోబడాలి. గొనక్కూడదు, సనక్కూడదు, దుష్ప్రసారం చేయకూడదు. ఒకవేళ ఏదైనా ప్రార్థనా సహకారం ఇవ్వాలనుకుంటే ఆ విషయాల్లో ఎక్కడైనా ఒకవేళ మీకు లోపాలు కనబడితే దేవుడి దగ్గరికి వెళ్ళి కృపచూపమని, బలపరచమని ప్రార్థన చేయాలి. కానీ కంప్లైంట్లు చేసేవాళ్ళని, ఫిర్యాదులు చేసేవాళ్ళని దేవుడు దీవించలేడు. దావీదుని ఊరికినే దేవుడు దీవించాడు అనుకున్నారా? దావీదు అంటాడు, దేవుడు అభిషేకించిన వాడిని నేను ముట్టను. ఆయన పాస్టర్ గారు, నేను పాస్టర్ గారు అని కాదు, ఆయన మేనలుడు, నేను మేనమామని చెప్పేది. ఇక నేను ఓ దైవజనుడిగా మీ దీవెనలు పోకూడదన్న ఉద్దేశంతో చెప్తున్నాను. దైవజనుడికి లోబడితే నా దాస్తుడికి బిడ్డలు లోబడ్డారని మీ బిడ్డలను దేవుడు దీవిస్తాడు. మీరు అవిధేయత చూపించి మీ బిడ్డలకి దీవెన దూరం చేయకండి. ఎందుకంటే మనం ఎలాగ సంపాదించి ఇవ్వలేము. సంపాదించినా అది ఎంతో ఉండదు. సంపాదించినా వాళ్ళ బుద్ధులు సరిగ్గా లేకపోతే నువ్వు సంపాదించింది నువ్వు చూస్తాను కానీ ఆర్థికపూర్ణంగా అరిగిపోద్ది. ఎప్పుడైతే నీవు దేవుడికి లోబడ్డావో, దేవుని సేవకుడికి లోబడ్డావో, భర్తకు లోబడ్డావో, తల్లిదండ్రులకు లోబడ్డావో, నీ యజమానికి లోబడ్డావో, ఈ విధేయత అంతా కూడా నీ బిడ్డల మీదకి ఆశీర్వాదం తీసుకొస్తుంది. ఇంకో మాట కూడా చెప్తున్నాను, ఓర్చుకున్న వారిని దేవుడు వాడుకుంటాడు. ఎవరిని? తొందరపడిన వాళ్ళు కాదు, ఆయాసపడిన వాళ్ళు కాదు, నోరు జారిపోయిన వాళ్ళు కాదు, తెలిసి తెలవకుండా మాట్లాడేసేవాళ్ళని కాదు, ఓర్చుకున్న వాళ్ళని దేవుడు వాడుకుంటాడు. దేవుడు చెప్పిన మాట ఇది. నేను ఆ రాజమండ్రిలో 50 దినాలు ఉపవాస ప్రార్థన పెట్టాం. దాంట్లో అపోస్తుల కార్యాలు ధ్యానం చేస్తుంటే
దేవుడు లైవ్లో ఇచ్చిన థాట్ ఇది. ఓర్చుకున్న వారిని వాడుకుంటాను. దేవుడు మిమ్మల్ని వాడుకోవాలంటే ఓర్చుకుని నిలబడండి, దేవుడు మిమ్మల్ని వాడుకుంటాడు. ఎక్కడైనా చిన్న సమస్య వచ్చి దైవజనుడు మిమ్మల్ని గద్దించినప్పుడు, కోపపడ్డప్పుడు ఏం చేయాలంటే వివరించి చెప్పాలి. అన్న మీద కోపపడ్డప్పుడు, గట్టిగా మాట్లాడినప్పుడు అన్న ఏం చేసింది? ఏలినవాడా, మీరు అనుకున్నట్లుగా నా దుఃఖము లేకపోతే నా మత్తు తాగినందువల్ల కాదు, నా బాధ, నాకున్న అవమానం, నాకున్న నింద నన్ను అంతగా వేదనకు గురి చేసినవని ఎప్పుడైతే వివరించి చెప్పిందో వెంటనే దైవజనుడు ఏం చేశాడు? దేవుడు నీ మొర ఆలకించునుగాక, మరుచటి సంవత్సరానికి నీ ఒడిలో దేవుడు బిడ్డను ఉంచునుగాక అని ఆశీర్వదించాడు. సేవకు నోటంట ఆశీర్వాదం తీసుకోవటం అన్నా లేదు, ఏం తీసుకోవటం అన్నా మీ చేతుల్లోనే ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. యేసు నీకు వందనాలు. పరిశుద్ధాత్మ దేవుడా, మా మధ్యుండి మాతో మాట్లాడినందుకు వందనాలయ్యా. మమ్మల్ని దర్శించినందుకు వందనాలు ప్రభువా. విధేయతను నేర్పించావు. నీవు శ్రమల వలన విధేయతను నేర్చుకున్నావయ్యా. మా శ్రమలు కూడా మాకు విధేయతను నేర్పించడానికే ప్రభువా. మేము విధేయులగున అనేక మందికి ఆశీర్వాదకరముగా ఉండటానికి మమ్మల్ని శ్రమల గుండా నడిపిస్తున్న వందనాలు ప్రభువా. మా శ్రమలు మాకు విధేయతని నేర్పాలి. మా శ్రమలు మాకు విధేయతని నేర్పకపోతే వాటి వల్ల మాకు ఏ దీవెన లేదయ్యా. ఎలా విధేయులై దయ పొందుకోవాలో, ఎలా విధేయులై ప్రేమ పొందుకోవాలో, ఎలా విధేయులై దీవెనలు పొందుకోవాలో పరిశుద్ధాత్మ దేవుడు మీకు బోధిస్తాడు. అడిగితే నీ అత్తమామలకి, నీ పెద్దలు ఎవరైతే ఉన్నారో నీ పట్ల బాధ్యత తీసుకున్న వారి కొరకు ఒబీడియంట్గా ఉండు తల్లి. మీ వివాహ విషయాల్లో దేవుడికి లోబడండి. దేవుడికి లోబడిన వారికి సుబుద్ధి కలిగిన భార్యను, గుణవతైన భాగస్వామిని దేవుడిస్తాడండి, మనుషులు కాదు. మీరు అవిధేయులైతే దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన విధేయుడైన ఆదాముకి దేవుడు చక్కటి సాటి అయిన భాగస్వామిని సృష్టించి ఇచ్చాడు దేవుడు. నీ తల్లిదండ్రులకి, నీ పెద్దలకి, నీ తాత ముత్తాదులకు నీవు అవిధేయుడు అయితే నీ జీవితంలో ఉండవలసిన భాగస్వామి ఉండరు. ఆ తర్వాత నీవు జీవితాంతము నీవు కోరుకుని తెచ్చుకున్న భాగస్వామితో ఇబ్బందులకు గురవుతావు, బాధపడతావు. దేవుడు ఏర్పాటు చేసిందైతే ఇబ్బంది వచ్చినా, కష్టం వచ్చినా, బాధ వచ్చినా దేవుడు నీతో ఉంటాడు. దేవుడు నీకు బలపరుస్తాడు, దేవుడు నీకు సహాయం చేస్తాడు, దేవుడు నీకు జ్ఞానం ఇస్తాడు, దేవుడు నీకు ఓర్పిస్తాడు, దేవుడు నీకు సహనం ఇస్తాడు, దేవుడు నీకు విధేయత ఇస్తాడు. హల్లెలూయా.